అందరికీ నమస్కారం. మన జీవితానికి అసలు అర్థమేంటి? మనం ఎందుకు ఇక్కడున్నాం? ఈ ప్రశ్నలు అవి మనందర్నీ ఎప్పుడో ఒకప్పుడు వెంటాడుతూనే ఉంటాయి గదా. ఈరోజు మనం రమణ మహర్షి వంటి ప్రాచీన జ్ఞానుల బోధనల వెలుగులో ఈ గొప్ప అన్వేషణను మొదలుపెడదాం. వారు చెప్పిన సమాధానం మనల్ని చాలా ఆశ్చర్యపరచొచ్చు. సరే, ఈ పెద్ద ప్రయాణంలో మనం వేసే మొదటి అడుగు ఏంటంటే, అసలు మానవ జీవితం ఎందుకంత విలువైనది? అంటే ఈ భూమిమీద కోట్లాది జీవరాశులున్నాయి, కాని ప్రత్యేకంగా మనిషి జీవితానికే ఎందుకింత ప్రాముఖ్యత? కేవలం మనకున్న తెలివితేటలే కారణమా, లేక దాని వెనుక ఇంకా లోతైన అర్థమేమైనా ఉందా? ఇక్కడే మనకు మొదటి చాలా ముఖ్యమైన ఆలోచన తడుతుంది. అదేంటంటే, ఈ మానవ జన్మ అనేది కేవలం యాక్సిడెంటల్గా జరిగే ఒక బయోలాజికల్ ఈవెంట్ కాదు. ఈ తాత్విక దృక్కోణం ప్రకారం ఇది ఒక అరుదైన, చాలా విలువైన అవకాశం. యాదృచ్ఛికంగా కాకుండా ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం మనకు లభించిన ఒక వరమన్మాట. సరే, అంత విలువైన అవకాశం అన్నారు కదా, మరి దాని ప్రయోజనమేంటి? ఈ బోధనల ప్రకారం చూస్తే మన మానవ జీవితానికి ఉన్న ఒకే ఒక్క అత్యున్నత లక్ష్యం విముక్తి. అంటే ఈ బాధ, పుట్టుక, మరణమనే అంతులేని చక్రం నుంచి శాశ్వతంగా బయటపడటం, ఫ్రీ అవ్వటం. ఓకే, లక్ష్యం విముక్తి అని అర్థమైంది. కాని దేన్నుంచి విముక్తి? అసలు మనల్ని బంధిస్తున్న సమస్య ఏంటి? ప్రాచీన జ్ఞానుల ప్రకారం ఆ సమస్యే మనం చిక్కుకుపోయిన ఒక అంతులేని చక్రం. దాని గురించే ఇప్పుడు చూద్దాం. ఈ చక్రం గురించి చెప్పాలంటే ఈ శక్తివంతమైన సంస్కృత శ్లోకాన్ని వినండి. పునరపి జననం, పునరపి మరణం. ఆ పదాల్లోనే ఒక రిపీటేషన్, ఒక లూప్ ఫీలింగ్ ఉంది కదా. దీనర్థం చాలా సింపుల్, కానే చాలా లోతైనది. మళ్లీ పుట్టడం, మళ్లీ చనిపోవడం, దీన్నే సంసారం అంటారు. సుఖదుఖాల మధ్య ఊగిసలాడుతూ అంతులేకుండా సాగే ఒక ప్రయాణమన్మాట. చూడండి, ఈ చక్రం ఎలా తిరుగుతుందంటే, 1 జననం, తర్వాత 2 జీవితంలో ఎన్నో అనుభవాలు, 3 మరణం, ఆ తర్వాత 4 మళ్లీ పునర్జన్మ. ఇది అచ్చం ఒక వలయంలా మన చైతన్యాన్ని బంధించేస్తుంది. దీన్ని నుంచి బయటపడటమే అసలైన గమ్యం. సరే, ఈ చక్రం ఇలా తిరుగుతూనే ఉంటుంది అన్నారు. కాని దీనికేమన్నా రూలుందా, లేక అంతా ర్యాండమ్గా జరిగిపోతుందా? ప్రాచీన జ్ఞానం చెప్పేదేంటంటే, దీన్ని నడిపించే ఒక యూనివర్సల్ లా ఉంది. అదే కర్మ సిద్ధాంతం. కర్మ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక కాజ్ అండ్ ఎఫెక్ట్ ప్రిన్సిపల్ అన్నమాట. ఈ సంసార చక్రాన్ని నిరంతరం తిప్పే ఇంజిన్ ఇదే. మనం చేసే ప్రతి పని, మన ఆలోచనలు, మన మాటలు, ప్రతిదీ ఒక విత్తనం లాంటిది. అది ఖచ్చితంగా ఏదో ఒక రోజు మొలకెత్తుతుంది. అయితే ఈ కర్మ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో ఇంకాస్త లోతుగా అర్థం చేసుకోవాలంటే కర్మలో ఉన్న 2 ముఖ్యమైన రూపాల గురించి మనం తెలుసుకోవాలి. ఈ తేడా చాలా కీలకం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ ఉంది. ఒక పెద్ద ధాన్యాగారాన్ని ఊహించుకోండి. ఈ సంచిత కర్మ అనేది మనం గడిచిన జన్మలన్నిటిలో పోగుచేసిన ఆ ధాన్యాగారంలోని మొత్తం ధాన్యంలాంటిది. ఇక ప్రారబ్ధ కర్మ అంటే ఆ మొత్తం ధాన్యాగారం నుంచి కేవలం ఈ ఒక్క జీవితంలో అనుభవించడానికి మనకు కేటాయించిన ఒక బస్తా ధాన్యంలాంటిది. అర్థమైంది కదా? ఓకే, ఇప్పటివరకు మనం సమస్య ఏంటో చూసాం, దాన్ని నడిపించే కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. దీనికి పరిష్కారమేంటి? ఈ కర్మబంధం నుంచి బయటపడే మార్గమేమైనా ఉందా? ఇక్కడే మనందరికీ ఒక సహజమైన ప్రశ్న వస్తుంది. అంతా మన గత కర్మల ప్రకారమే జరుగుతుంటే మరి మన చేతుల్లో ఏముంది? మనం ఎలా స్వేచ్ఛ పొందగలం? ఈ ప్రశ్నే మనల్ని సమాధానం వైపు నడిపిస్తుంది. ఆ ప్రశ్నకు సమాధానం మరియు ఈ చక్రం నుంచి బయటపడటానికి మార్గం ఈ ఒక్క ప్రసిద్ధ భగవద్గీత శ్లోకంలో దాగి ఉంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఇది మన యాక్షన్, దాని రిజల్ట్స్ పట్ల మనకున్న దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తుంది. దీనర్థమేంటంటే, పని చేయడం వరకే నీ అధికారం, దాని ఫలితాలపై నీకెప్పుడూ అధికారం లేదు. అంటే స్వేచ్ఛకు మార్గం పనిమీద దృష్టి పెట్టడమే, కాని దాని ఫలితం ఏమొస్తుందా అని ఆశపడటం కాదు. శక్తివంతమైన ఆలోచన కదూ. మరి ఈ ఫిలాసఫీని మన రోజువారీ జీవితంలో ఎలా పాటించాలి? ఇక్కడ కొన్ని సింపుల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ముందుగా మన ఉద్దేశ్యాలను, మన ఇంటెన్షన్స్ను ప్యూరిఫై చేసుకోవాలి. తర్వాత ఫలితం గురించి ఆలోచించకుండా మన డ్యూటీ మనం చెయ్యాలి. లాభమొస్తుందా, నష్టమొస్తుందా అని భయపడకుండా పనిచేయాలి. ఇక చివరగా
వచ్చే ఫలితం మంచిదైనా చెడ్డదైనా దాన్ని ప్రశాంతంగా స్వీకరించాలి. ఇలా జీవించగలిగితే కొత్త కర్మబంధాలు ఏర్పడవు అనమాట. సరే, ఈ కర్మ మార్గాన్ని అనుసరించడం ద్వారా మనం ఎక్కడికి చేరుకుంటాం? ఈ ప్రయాణం యొక్క ఫైనల్ డెస్టినేషన్ ఏంటి? ఇక్కడ మనం ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మన లక్ష్యం మంచి కర్మలు పోగు చేసుకుని స్వర్గానికి వెళ్లడం కాదు. మన లక్ష్యం ఈ మంచి చెడు అనే ద్వంద్వానికి అతీతంగా ఈ మొత్తం కర్మ సిస్టమ్నే దాటి వెళ్ళిపోవడం. అప్పుడు సేకరించిన కర్మలన్నీ నశించి ఈ చక్రానికి ఒక ముగింపొస్తుంది. మనం మొదట్లో చెప్పుకున్నాం కదా, విముక్తి అని. అదే ఇది, జనన మరణ చక్రం నుంచి శాశ్వతమైన విడుదల. దీన్ని మాటల్లో వర్ణించలేని ఒక అచంచలమైన శాంతి స్థితిగా చెప్తారు. ఇదే మానవ జీవిత పరమార్థం. సో చివరికి మనం మొదలుపెట్టిన చోటికే వచ్చాం. మానవ జీవితం ఎందుకు అంత అమూల్యమైనది? ఎందుకంటే స్పృహతో తెలిసి ఈ విముక్తి మార్గాన్ని ఎంచుకోగల స్వేచ్ఛ, ఆ సామర్థ్యం ఒక్క మానవ జన్మకే ఉంది. ఇతర జీవులకు ఈ చాయిస్ లేదు. కాబట్టి ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం తెలుసుకున్న జ్ఞానంతో ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ దృక్కోణంతో చూసినప్పుడు ఈ రోజు మనం చేయబోయే పనుల్లో నిజంగా అంతిమంగా ముఖ్యమైన చర్య ఏది? ఒక్కసారి ఆలోచించండి.